हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు అనేవి కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే కీళ్ల మధ్య శబ్దం కూడా వస్తుంది. ఇలా శబ్దం రావటం కీళ్ల నొప్పులకు ఒక సూచనగా భావించాలి. కీళ్ల మధ్య శబ్దం రాగానే మనం జాగ్రత్త పడాలి. దానికోసం మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం, ముఖ్యంగా కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో 40 ఏళ్ళు వచ్చేసరికి అన్ని రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ళకి వచ్చే సమస్యలు ఇప్పుడు 40 ఏళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక పాలను తయారు చేసుకుందాం. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పెట్టి కాస్త వేడెక్కాలి. పాలలో కాల్షియం, విటమిన్ B12, విటమిన్ B2, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఏ, నియాసిన్, ఫోలేట్, విటమిన్ డి, మెగ్నీషియం, జింక్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పాలను తాగితే చాలా మంచిది. కాల్షియం లోపం అనేది ఉండదు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పాలను తాగటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎముకల బలం తగ్గిపోతుంది ఆ సమయం వచ్చేసరికి. ఈ పాలు కాస్త వేడయ్యాక 1 స్పూన్ రాగి పిండి కలపాలి. రాగి పిండి మార్కెట్లో లభ్యమవుతుంది. లేదంటే మనం రాగులను తెచ్చుకుని పౌడర్గా తయారు చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అసంతృప్త కొవ్వు కూడా ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. గ్లూటెన్ లోపంతో బాధపడుతున్న వారికి ఈ రాగి పిండి ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా రాగులను చెప్పవచ్చు. రాగుల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. పిల్లల ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తుంది. అమితమైన పుష్టిని కలిగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కాల్షియం లోపాలను తగ్గిస్తుంది. ఎముకలు గుల్లబారటం, ఎముకలు బలహీనంగా మారటం వంటి వాటిని తగ్గిస్తుంది. మనం ఈ విధంగా రాగులను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టి మెత్తని పొడిగా తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో దొరికే పొడిని వాడచ్చు. రాగుల్లో ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాం. బెల్లం ఆర్గానిక్ అయితే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. బెల్లంలో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఎముకలు బలంగా ఉండాలన్నా, ఎముకలు గుల్లబారకుండా ఉండాలన్నా, రక్తహీనత సమస్య వంటివి ఏమీ లేకుండా ఉండాలన్నా బెల్లం ప్రతిరోజు 1 స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. శరీరంలో వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. ఒక రకంగా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ప్రతిరోజు బెల్లం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు జింక్, సెలీనియం వంటివి కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి వ్యాధుల బారిన శరీరం పడకుండా కాపాడుతుంది. ఐరన్, ఫోలేట్ ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉండటం వలన ఎముకలు బలంగా ఉంటాయి. ఈ పాలను తయారు చేసుకున్నాం కదా, గ్లాసులో పోసుకుని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. కాల్షియం లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో 35 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి లేకుండా చురుకుగా ఉండేలా చేస్తుంది. రాత్రి సమయంలో తాగితే నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ వేసవిలో ఈ పాలను ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా పనులు చేసుకుంటారు. ఉదయం లేదా రాత్రి ఏ సమయంలో తీసుకున్నా దాన్ని తగ్గట్టుగానే ఫలితాలు మీకు అందుతాయి. కాబట్టి ఒక్కసారి రాగి పిండిని తయారు చేసుకుని ఈ విధంగా పాలను తాగండి. మంచి ప్రయోజనం కనబడుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్
విషయాల కోసం